Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Sir, this must have come across to your notice also, I guess, sir. మీరు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని ఆంధ్రాలో ఎంకరేజ్ చేస్తా మీరు ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఇన్ ద పాస్ట్ మీరు అన్నారు, బట్ ఇప్పుడు వాక్యం సగంలో తీసేస్తారు. విద్య మీద శ్రద్ధ పెట్టడం మంచిదే, కానీ వేల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగులు కడితే విద్యా ప్రమాణాలు ఉన్నట్టు కాదు. విద్యా ప్రమాణాలు పెరగాలి అంటే ఈ కానీ అన్నది వదిలేస్తారు. విద్య మీద ఖర్చు పెట్టడం మంచిదే, అది తీసుకుని పెడతారు. అట్లాగే ఆరోగ్యానికి ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ ఆలోచన చేస్తున్నందుకు అభినందిస్తున్నాను, కానీ అది సరిగ్గా అమలు కావాలంటే మనకి రోగులకి ఎంచుకునే స్వేచ్ఛ కావాలి, డాక్టర్ల మధ్య పోటీ కావాలి, లేకపోతే ఇది జరగదు. అది వదిలేస్తారు, పతాక శిక్షలో పెట్టేస్తారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మనకి నిజాన్ని నిజంగా చెప్పడం అనేటువంటి కల్చర్ పోయేది. వీళ్ళని కాదు, అందరూ సమాజంలో పాక్షిక సత్యాలు, లేకపోతే ఫేక్ న్యూస్, లేకపోతే కంప్లీట్గా డిస్టార్టెడ్ మెసేజెస్ వస్తాయి. మనం నమ్మాల్సింది ఏంటంటే మన కన్సిస్టెన్సీ, లాజిక్ అండ్ క్రెడిబిలిటీ. అండ్ మన మనసులో మాలిన్యం లేనప్పుడు, కల్మషం లేనప్పుడు మనం దానికి భయపడకూడదు. భయపడ్డాం అనుకోండి, మన వల్ల మంచి జరగదు. అవును సార్. సార్ అరుదుగానే నేను ఒక అన్కాంప్రమైజింగ్ స్టాండ్ నేను ఎప్పుడు తీసుకోను. ఐఎమ్ ఆల్వేస్ వెరీ కన్సెన్షువల్. కానీ ఒక ఫండమెంటల్ డివైడ్ వచ్చినప్పుడు సమాజంలో ఏ మార్గాన్ని వెళితే మంచి ఛాన్స్ ఉంది, ఏ మార్గాన్ని వెళితే వినాశనానికి దారిగా ఉన్నప్పుడు నిజము తెలిసిన వాడు, నిజము చెప్పని వాడు ప్రజకు జరుగున కీడు అన్నాడు అరవింద్ గారు. అది స్పష్టంగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు స్టాండ్ అప్. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బహుశా అగ్రనాయకత్వంతో అంత సంబంధాలు నా కాంగ్రెస్ తరఫు ఇంకే పార్టీతో లేవు. సోనియా గాంధీ గారితో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు నాకు చాలా ఆప్తమిత్రుడు ఆయన. బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశ ఆర్థిక ప్రగతి కోసం ఆలోచన చేయటం లేదు. సో మీ పర్సనల్ సంబంధాలు వేరు. దేశాన్ని నాశనం చేస్తాను మీరు నా ఫ్రెండ్ అంటే ఎట్లాగా? ఏం ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్స్ ఏం లేవు. ఎవరెవరి పిల్లల్ని పెళ్లి చేసుకోవట్లా ఇక్కడ. మనకున్నది దేశానికి సంబంధమే, ఇంకో సంబంధం లేదు మనకి. అది లేనప్పుడు మీ వల్ల సమాజానికి ఏం జరుగుతుంది? నేను ఎప్పుడు చెప్పేది అది. మీ వల్ల సమాజానికి ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఎక్కడ ఛాన్స్ ఉన్నది, అది పట్టించుకోకపోతే దేశం వినాశనమే. మనం ఏంటంటే నాకు పదవి ఇస్తే అంత బాగుంది, నాకు పదవి లేక అంత వినాశనమైందన్న సమాజంలో ఉన్నాం. చాలామంది ఆలోచించే వాళ్ళు, అనుకునే వాళ్ళు కూడా, మంచి వాళ్ళు అనబడే వాళ్ళు కూడా మీకు పదవి వస్తే అంత బాగుంది, మీకు పదవి లేకపోతే అంత నాశనంగా ఉన్నది. అది చాలా సంకుచితమైన, చాలా అపరిపక్వమైన ఆలోచన. నా పదవి నా వ్యక్తిగత స్థితి కాదు, సమాజానికి ఏమవుతుందన్నది దాన్ని విప్పారిన కళ్ళతో నిజాయితీగా చూసే శక్తి రాకపోతే పౌర సమాజంలో మాట్లాడడం కంటే నోరు మూసుకోవటం ఉత్తమం. షూర్ సార్, అబ్సల్యూట్లీ మేక్ సెన్స్ సార్. నాకు కూడా కామెంట్స్ హీట్ వస్తున్నప్పుడు కొత్తలో వైఆర్ ఇట్లా కన్వే చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటే, అవుట్ ఆఫ్ మై ఓన్ రిఫ్లెక్షన్ ఐ థాట్ వాట్ ఈస్ మై కాన్షియన్స్ సేయింగ్. అఫ్ కోర్స్ సార్, ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్ టు ఎనీవే టాక్ ఇన్ యువర్ లైన్ సార్. మీరు చెప్పింది చాలా వాస్తవం. ఏంటంటే మనం ఆ పవర్ ఎప్పుడు ఇవ్వకూడదు. సమాజంలో మీరు ఎంత అద్భుతాలు చేసే ప్రయత్నం చేసినా, ఎంత నిజాయితీగా మాట్లాడినా 100కి 100 మంది ఏనాడు సమర్థించరు. మనకు ఆ బలహీనత ఉండకూడదు. 100కి 100 మంది దగ్గర పాపులర్గా ఉండాలనుకుంటే అది సాధ్యం కాదు. జీసస్ క్రైస్ట్ లాంటి మహనీయుణ్ణి శిలువెక్కించిన సమాజం మానవ సమాజం. మహాత్మా గాంధీని చంపిన సమాజం. ఇగ్నేస్ సమ్మెల్విజన్ చెప్పని, అరే మహిళలు ప్రసవ వేదన పడుతుంటే చనిపోకుండా ఉండాలంటే చేతులు కడుక్కుంటే చాలా మంది బతుకుతారని చెప్పంటే అతన్ని పిచ్చి ఆసుపత్రులు పెట్టి చంపేసిన సమాజం. కాబట్టి మానవ సమాజం ఎల్లకాలంలో కూడా విజ్ఞతతో వ్యవహరించాలి, కానీ దీర్ఘకాలంలో వ్యవహరిస్తుంది. మనకు ఓపిక ఉంటే నిజం నిలకడమే తేలుతుంది. దానికి ఆ ధైర్యం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మన ప్రేమించాలన్న ఆ బలహీనత నుంచి బయటపడాలి.